సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, యువజన నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మరగూడెం వెంకటేష్, నర్రా భిక్షపతి, షకీల్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు मालूम है ना आपको हिंदी हमारा एमएलए साहब महीपाल रेड्डी साहब का बर्थडे आज जन्मदिन है उसका हाँ उसका जन्मदिन के लिए आज पूरा अरे मैडम हैप्पी बर्थडे बोले साहब एडन नोड अतिया दोडो रोड रखता हूं ఆల్రెడీ మీద కేసు ఉన్నది. ఈరోజు పటాన్చెరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి 60వ వసంతాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి 3 పర్యాయాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు. మరి వారి బ్రదరు గూడెం మధు గారు, ఇక్కడ ఉన్నటువంటి అఫ్జల్ గారు, మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క, అదేవిధంగా మా వెంకటేష్, అఫ్జలు, చాలామంది పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈరోజు శ్రేయోభిలాషులు వచ్చి ఈ పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పనులు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రాబోయే కాలానికి గిట రాబోయే రోజులట అతను మంచిగా ఉండాలని, అదేవిధంగా మా పటాన్చెరు పట్టణ ప్రజలకు, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పండుగ వాతావరణం. మా నియోజకవర్గ ముద్దుబిడ్డ యువ నాయకుడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా, తర్వాత మండల అధ్యక్షులుగా, తర్వాత ఇప్పుడు మూడోసారి పటాన్చెరు చరిత్రలోనే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మన్ననలను పొంది కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఎలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడవడలు లేకుండా అభివృద్ధి అంటే మహిపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అన్నట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా కడు బీదరికంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని కులమతాలు మర్చిపోయి అందరు ఇక్కడ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమల్లో పని చేసుకుంటూ వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని విధాలుగా పటాన్చెరు మొత్తం రాష్ట్రంలోనే ఈరోజు పటాన్చెరు అంటే ఎంత అభివృద్ధి అని తీసుకొచ్చిన యువ నాయకుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు 60 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. ఆయన నిండా 100 ఏళ్ళు ఉండి తన జీవితాంతం ప్రజలకు ఇట్లాగే సేవ చేసి అలాగే ఆ దేవుడు ఆయనకు కంపల్సరీ పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి దేవునికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం మా కార్యకర్తల తరఫు నుంచి. ఇలాంటి నాయకుడు మరి ఏ జన్మలో చేసుకున్న సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం, మరి కేక్ కట్ చేసుకున్నాం ఇప్పుడే. మరి అన్న తిరుపతికి వెళ్ళిండు కాబట్టి మరి ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసి మరి అన్నను ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తాను.